వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడు జితని అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో మరి బీజేపీ అధ్యక్షుడు కోసం దాదాపుగా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ రాష్ట్రంలో బీసీ కులగణన కావచ్చు, అలాగే ఎస్సీ వర్గీకరణ కూడా జరగడం, తర్వాత బీసీలకి పెద్ద ప్రియారిటీ ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్నటువంటి తాజాగా ఉన్నటువంటి ట్రెండ్ అని చెప్పేసి అనుకోవచ్చు. అందుట్లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. సో బీసీ సామాజిక వర్గం. ఇంకా బీఆర్ఎస్ అంటే అది ప్రాంతీయ పార్టీ కాబట్టి ఓకే, కేసీఆర్ గారు. తర్వాత ఇంకా భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఓసీ సామాజిక వర్గం. నెక్స్ట్ బీసీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అన్నది మాత్రం క్వశ్చన్ మార్క్ గా మారింది. సో మరి ఎవరికి అవకాశం ఉంది? నేడో రేపో, దాదాపుగా రేపే ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం. సో మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ కోటాలో ఎవరెవరికి అవకాశం ఉందనేది ఒకసారి చూసుకున్నట్టయితే మొదటగా బండి సంజయ్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే బండి సంజయ్ గతంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు బీజేపీని గ్రామ స్థాయిలో తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. అలాగే భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ పెంచడంలో సక్సెస్ అయ్యారు. ఆయన తను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత 2 ఉప ఎన్నికలు, 3వ ఉప ఎన్నిక కూడా చివరిలో ఓడిపోవడం అనేది జరిగింది. అలాగే ఒక ఎమ్మెల్సీ కూడా గెలిపించుకోవడం అనేది కూడా జరిగింది. సో ఈ విధంగా బండి సంజయ్ది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఒక స్థాయికి రావడానికి బండి సంజయ్ కృషి చాలా ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత సెకండ్ పేరు వచ్చేసి ఈటెల రాజేందర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. 99% కూడా ఈటెల రాజేందర్ కి అవకాశం అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఇంకొక 1% అనేది మనం చెప్పలేం. 99% ఈటెల రాజేందర్ కి అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఈటెల రాజేందర్ కి ఎందుకంటే తను ఎక్స్ మినిస్టర్ గా చేశారు, దాదాపుగా 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది. అలాగే ఇక్కడ ముదిరాజ్ సామాజిక వర్గం అనేది మన రాష్ట్రంలోనే దాదాపుగా 30 నుంచి 40 లక్షల ఓట్ బ్యాంక్ అనేది ముదిరాజ్ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత ఒకానొక దశలో కేసీఆర్ తర్వాత హరీష్ రావు, అలాగే ఈటెల రాజేందర్ పేరే ప్రధానంగా వినిపించేది. అలాగే తెలంగాణ ఉద్యమకారుడిగా ఇప్పుడు వరకు ఓటమెరగని నేతగా ఈటెల రాజేందర్ కి ఉంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ఓట్లతో ఓడిపోవడం అనేది జరిగిన తర్వాత మళ్ళీ ఎంపీగా గెలిచారు. సో 2014 నుంచి ఇటు అమిత్ షా, మోదీ తోటి కూడా మంచి సన్నిహితమే ఉందని చెప్పేసి కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పడం అనేది జరిగింది. అలాగే ఈటెల రాజేందర్ అయితే డెఫినెట్ గా వారికి బీఆర్ఎస్ లో కూడా పరిచయాలు ఉన్నాయి కాబట్టి తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పైన వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి కూడా ఒక టాక్స్ అటు కాంగ్రెస్ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి అంటే కీలకమైన వ్యక్తులని భారతీయ జనతా పార్టీలో తీసుకురావడానికి కూడా ఈటెల రాజేందర్ కృషి చేస్తారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అలాగే ఒక బీసీ సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి వాళ్ళమైతాము, సీనియర్ నాయకుడికి ఇచ్చినటువంటి వాళ్ళమైతాము, అలాగే దాదాపుగా 40-50 లక్షలు ఉన్న 30 నుంచి 40 లక్షలు ఉన్నటువంటి ముదిరాజ్ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నాయకుడికి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఈటెల రాజేందర్ పేరు ప్రధానంగా వినిపిస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే తర్వాత చూసుకున్నట్టయితే సో నెక్స్ట్ వినిపిస్తున్నటువంటి పేరు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. సో ధర్మపురి అరవింద్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అలాగే 2 సార్లు తను ఎంపీగా గెలవడం అనేది జరిగింది. 2019లో ఏకంగా కేసీఆర్ కూతురు కవితని ఓడించడంలో కూడా సక్సెస్ అయ్యారు. తర్వాత 2024 ఎంపీ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీ తోటి గెలవడం అనేది జరిగింది. సో అరవింద్ ఇస్తే మున్నూరు కాపు సామాజిక వర్గం, అలాగే గతంలో కూడా బండి సంజయ్ మున్నూరు కాపు సామాజిక వర్గం, అలాగే ధర్మపురి అరవింద్ కూడా మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. తర్వాత తను మాస్ కార్యకర్తల్ని అట్రాక్ట్ చేయడంలో కూడా ధర్మపురి అరవింద్ సక్సెస్ అవుతారు. అలాగే ఇటు రేవంత్ రెడ్డిని కావచ్చు, అలాగే కేసీఆర్ ఎదిరించాలంటే డెఫినెట్ గా మాస్ నాయకుడే కావాలి. సో ఆ విధంగా ధర్మపురి అరవింద్ వైపు కూడా మొగ్గు చూపుతున్నారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే రీసెంట్ గా పసుపు బోర్డు తేవడంలో కూడా ధర్మపురి అరవింద్ సక్సెస్ అయ్యారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో బీసీ నేతల్లో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఈ 3 పేర్లు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అందుట్లో దాదాపుగా ఈటెల రాజేందర్ కి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. ఈటెల రాజేందర్ వర్సెస్ ధర్మపురి అరవింద్, ఇద్దరిట్లో ఎవరికో ఒకరికి అవకాశం
అవకాశం దక్కుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒకవేళ ఓసీ సామాజిక వర్గానికి గనక ఇస్తే ఓసీ సామాజిక వర్గం నుంచి కూడా కీలకంగా ఇద్దరు పోటీ పడుతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అందులో డీకేఆర్ మాత్రం ఇప్పటి వరకు నేను ఎక్కడ పోటీ చెయ్యట్లేదు, అవకాశం ఇస్తే చేస్తా అని చెప్పేసి అంటున్నారు. సో డీకేఆర్ రెడ్డి సామాజిక వర్గం మొన్న జరిగినటువంటి మహబూబ్ నగర్ ఎంపీ ఎన్నికల్లో కూడా డీకేఆర్ గెలవడం అనేది జరిగింది. అలాగే తను కూడా ఎక్స్ మినిస్టర్ గా కూడా చేసినటువంటి అనుభవం, అలాగే ఒక మహిళ కావడం, తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కేంద్రంలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే తను మంత్రివర్గంలో చోటు కల్పించుకోవడం అనేది జరిగింది. డికే అరుణ వైపు కూడా ఒక మహిళ కాబట్టి సో ఆ విధంగా మహిళా సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా భావిస్తున్నారు. తర్వాత ఎక్స్ ఎమ్మెల్సీ రామచందర్ గారు, సో ఎక్స్ఎమ్మెల్సీ రామచందర్ గారి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. సో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడిగా, అలాగే ఆర్ఎస్ఎస్ అండదండలు కూడా రామచందర్ గారికి ఉన్నాయి. మరి ఒక బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు. సో రామచంద్రరావు గారికి ఇస్తే ఒక సీనియర్ నాయకుడిగా, తను అడ్వకేట్ గా కూడా భారతీయ జనతా పార్టీకి అలాగే గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా చేసినటువంటి అనుభవం. రామచందర్ గారు అయితే సీనియర్స్ లని అటు మిగతా వాళ్ళని కూడా కలుపుకోవడంలో సక్సెస్ అవుతారని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. ఆ విధంగా రామచందర్ గారి పేరు కూడా వినిపిస్తుంది. మరికొందరి పేర్లు కూడా ఓసీ కేటగిరీలో వినిపిస్తున్నటువంటి పేర్లు. కాకపోతే భారతీయ జనతా పార్టీ మాత్రం బీసీలకు ఇచ్చే చాయిసెస్ ఉందని చెప్పేసి అంటున్నారు. మరి భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎవరుంటే బాగుంటుందనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.